హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమోస్ కిచెన్. ఇవాళ మటన్ కీమాతో కోఫ్తాస్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవి చాలా బాగుంటాయి. స్టార్టర్ లాగా కానివ్వండి, రైస్తో అయినా సరే. ఇప్పుడు రంజాన్ వస్తుంది కదండి, రంజాన్లో ఇలా మేము ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని ఇప్పటికప్పుడు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి లాంగ్ టైం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి. టేస్ట్లో కూడా ఇవి చాలా బాగుంటాయి. రైస్తో కానివ్వండి, దాల్ రైస్ కానివ్వండి, చార్తో కానివ్వండి, దేంతోనైనా సరే బాగా టేస్ట్ ఉంటాయి. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ ఒక కేజీ కీమా తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి రుచికి సరిపడిన సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే లవంగా, దాల్చిన చెక్క పౌడర్ 1/4 టీ స్పూన్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే మటన్ మసాలా వేసుకున్న మీట్ మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చాప్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలండి, ఫ్రెష్గా చాప్ వేసుకొని ఇవన్నీ కూడాను చక్కగా కలుపుకోవాలి. ఈ మసాలాస్ అన్నీ కూడాను కీమాలోకి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్లోకి ఇదంతా వేసుకొని బ్యాచెస్గా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో అయినా సరే చేసుకోవచ్చు, లేకపోతే చాపర్ ఉంటే చాపర్లో అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చు అండి. ఇది నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా వేసుకొని పల్స్ మోడ్లో పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ ఉండాలి మిక్చర్. ఇలాగ బ్యాచెస్గా వేసుకొని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలండి. ఈ కోఫ్తాస్ అయితే పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి. ఇవి చాలా బాగుంటాయి కూడాను టేస్ట్లో. రంజాన్ నెలలో అయితే ఇలా చేసుకొని పెట్టుకుంటే వర్క్ చాలా ఈజీ అయిపోతుంది. ఇలాగ మొత్తం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాను. కావాలనుకుంటే మేము కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చండి బైండింగ్ కోసం. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్ని టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మరీ ఉప్పగా ఉండకూడదండి, లైట్గా కొంచెం సాల్ట్ తక్కువ ఉన్నట్లు అనిపించాలి. అలాగుంటేనే సరిపోతుంది, లేకపోతే అవి ఫ్రై అయిన తర్వాత సాల్ట్ ఎక్కువైపోతుంది. దాంతో ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి మేము కోఫ్తాస్ని ప్రిపేర్ చేసుకొని ప్యాన్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు అందులోకి కొంచెం చిన్న కప్పుతో 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ప్యాన్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మేము కీమా మిక్స్ ఉంది కదా, అది కొంచెం కొంచెం మేము చేసుకునే సైజ్ని బట్టి, కోఫ్తాస్ చేసుకునే సైజ్ని బట్టి కీమా మిక్చర్ తీసుకొని అదంతా కూడాను ఉండల్లాగా చేసుకొని వేసుకోవాలి. కావాలనుకుంటే మేము రౌండ్గా అయినా చేసుకోవచ్చండి. నేను కొంచెం ఫ్లాట్గా చేస్తున్నాను. ఇక్కడ చూపించినట్లుగా అరచేతిలో పెట్టుకొని ఒత్తుకొని తీసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం చేతులకి వాటర్తో తడుపుకుంటూ చేసుకుంటే చేతులకి అంటకుండా నీట్గా వస్తాయండి. ఇవన్నీ కూడాను ఇలాగే చేసుకొని ప్యాన్లో అమర్చుకోవాలి, అరేంజ్ చేసుకోవాలి. అన్నీ కూడాను అరేంజ్ చేసుకొని ఇవన్నీ స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అది కొంచెం వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అవి కుక్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఏమన్నా అడుగు పట్టకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి, కానీ అది అసలు కదిలించకూడదండి. చూడండి, వాటర్ అంతా డ్రై అయిపోయింది. వేటికి అవి చక్కగా విడివిడిగా వచ్చేస్తాయండి, ఈజీగా వచ్చేస్తాయి. అది కొంచెం చల్లారే వరకు వెయిట్ చేసి చల్లారిన తర్వాత అవన్నీ కూడాను ఒక్కొక్కటిగా 8 బాక్స్లో కానివ్వండి, లేకపోతే జిప్లాక్ కవర్స్ అయినా సరే అందులో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా సరే ఉంటాయండి ఇవి చక్కగా. మేము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఇవి ఫ్రై చేయడానికి ఇక్కడ నేను ఒక ప్యాన్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఈ కుఫ్తాస్ని అరేంజ్ చేసుకోవాలి. అవి మంచి కలర్ వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్లిప్ చేసుకుంటూ
లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మరి ఫ్లేమ్ని హైలో పెట్టకూడదు. బయట నుంచి క్రిస్పీగా లోపలంతా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక క్రిస్పీగా మారిన తర్వాత వాటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అలాగే మిగిలిన కోఫ్తాస్ని కూడా బ్యాచెస్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి అమర్చుకొని సర్వ్ చేసుకోవాలి. వేడి వేడిగా రైస్తో కానివ్వండి దేనితోనైనా సరే చాలా బాగుంటాయండి. అందరికీ చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒక స్టార్టర్ లాగా అయినా సరే చాలా బాగుంటుంది. దీంతో గ్రీన్ చట్నీ ఇంకా బాగుంటుందండి. గ్రీన్ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.